సంధ్య టాకీస్ యాజమాన్యం థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. పుష్ప 2 షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు చెప్పలే. సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేశాం డీసీపీ. బెనిఫిట్ షోలు వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన. మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం. 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు. తొక్కిసలాట మహిళా మృతి ఘటనలో A2గా కేసు నమోదు. A2 కాదు A1గా పెట్టాలి. సో మిత్రులారా, అల్లు అర్జున్ మీద కూడా కేసు అయింది. A2గా. A1గా థియేటర్ యాజమాన్యం, సంధ్య థియేటర్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారిపైన, అట్లాగే వారి సెక్యూరిటీ సిబ్బంది పైన కేసు అయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిరు. బెనిఫిట్ షోల వద్దు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అక్కడ నిరసన తెలిపితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో అంటే రిలీజ్ కంటే ముందే ఒక షోని ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఒక షోని అయితే నిర్వహించారు. దాంట్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ మృతి చెందింది. పుష్ప, ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 1 ఇంత ముందుకు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2. దీనికోసం భారీ బడ్జెట్. ఒక అల్లు అర్జునే 300 కోట్లు. అల్లు అర్జునే 300 కోట్లు భారీ బడ్జెట్తోని ఈ సినిమాను తెరమీనికి తీసుకొచ్చిర్రు. మరి ఈ డబ్బంతా సంపాదించుకోవాలి కదా. దానికోసమని బెనిఫిట్ షోలని, ప్రీమియం షోలని, రోజుకు 7 ఆటలు, పర్ డే 7, రోజుకు 7 ఆటలు వేసి ఒక్కో టికెట్ 600 నుంచి 1200. ఒక్కో టికెట్ ధర 600 నుంచి 1200 దాకా తీసుకుంటున్నారు. అంటే ఒక కుటుంబం మొత్తం పోవాలంటే సుమారుగా 3000 నుంచి 4000 రూపాయలు అవుతాయి ఒక కుటుంబం. ఇక దాంట్లో థమ్స్అప్లు, కూల్ డ్రింక్స్లు, పాప్కార్న్లు ఇవన్నీ పెట్టుకుంటే 5000 దాకా పోతాయి రానువను ఖర్చులు. ఒక కుటుంబం పుష్ప 2ను చూడాలనుకుంటే సర్కారు కూడా దీనికి పర్మిషన్లు ఇస్తుంది. మీరు టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి సర్కారు వాళ్ళు కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ 3-4 వేలు ఖర్చు పెట్టి చూసేంత గొప్ప సినిమానా అంటే అదేమన్నా దేశభక్తి సినిమానా, లేదంటే దేవుళ్ళ సినిమానా? అంటే ఇంతకుముందుకు మనం పుష్ప 1లో చూసినాం. ఏంది, తిరుపతి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలి, ఒక స్మగ్లర్ ఏ విధంగా రూలర్గా ఎదుగుతాడు, ఏ విధంగా పోలీసుల పైన దాడులు చేస్తాడు అని చెప్పేసి ఈ పుష్ప నుండి యువత నేర్చుకోవాల్సిన అంశం. ఈ సినిమాకు 1200 కాదు 1500 పెట్టి కూడా యువత అంతా సినిమా థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇంటికాడ పాల ప్యాకెట్ తేడు, ఇంటికాడ అగ్గిపెట్ట తేనోడు కూడా 1500 పెట్టి సినిమా టికెట్ కొని సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి. సర్కారు కూడా వాటికి పర్మిషన్లు ఇస్తుంది. ఎందుకు? సర్కారు పక్క బార్లు, తాగురి, సినిమాలతోని షికార్లు చేయదు. ఈ యువతనంతా ఇటువైపు నెట్టేస్తుంది ఈ సమాజం. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారనుకో రాజకీయాల వైపు ఆలోచన చేస్తారు. అసలు రాజకీయంలో ఏం జరుగుతుంది అనే వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు అక్కడ కూర్చుండే పరిస్థితి ఉండదు. ఆ కుర్చీ కూలిపోతుంది. ఈ యువతంతా రాజకీయాల వైపు మల్లుతారు. కాబట్టి ఈ యువతను మొత్తం వైన్సులు పెడతాం, తాగురి, సినిమాలు పెడతాం, చూడుర్రి, ఈ పైసంతా మళ్ళా ఈల గలపెట్టెలకే పోతుంది, ఈ సర్కార్ గలపెట్టెలకే పోతుంది. 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. 1000 కోట్లు, 100 కోట్లు. ఎవరి కోసం? పుష్ప ఈ సినిమా వల్ల జరిగిన ప్రయోజనం ఏమన్నుందా? రూపాయి అదేనా దేశానికి ఉపయోగపడ్డదా? ఓ సంస్థకు ఉపయోగపడ్డదా? ఈ పుష్ప సినిమా వల్ల రూపాయి ప్రయోజనం లేదు.
కానీ 1200, 1500, 1000 రూపాయల టికెట్లు కొని చూడాలి. ఎందుకంటే ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్లు, ఆ విధంగా మొత్తం సర్కార్ కాంచి అన్ని టీవీలు పేపర్లు మొత్తం పుష్ప 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 పుష్ప. ఏముంది అందులో? స్మగ్లింగ్ చేసుడు ఎట్లా నేర్చుకోవాలన్నా? అంబులెన్స్లలో పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి ఎట్లా బార్డర్ దాటించాలని నేర్చుకోవాలన్నా? చూడండి, ప్రీమియం బెనిఫిట్ షోలు అనేసి ఒక రేవతి అనే మహిళ తన 2 పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ మొత్తం 4 కలిసి సినిమాకి పోతే ఆ రేవతి అనే అమ్మాయి ఇంకో అబ్బాయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరికి వస్తే ఒక్కసారిగా ఫ్యాన్స్ అంగిల్ చింపుకుంటారు కదా, అంగిల్ చింపుకునే ఫ్యాన్స్ అంతా ఎగబడేసరికి ఆ తొక్కిసలాటల ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఒక మహిళ చచ్చిపోయింది. అదేమన్నా కుంభమేళమా? సో దానికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అట్లాగే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. వాస్తవంగా ఏది ఇట్లా సినిమా హీరో వస్తున్నప్పుడు కొంత గడిబిడ జరుగుతుంటుంది. అయినా పైసలు కొలగొడటానికి ఈ పబ్లిక్ని అంత రెచ్చగొట్టడానికి కాకపోతే ఈడికొచ్చి సినిమా చూడాలన్నా సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చి. సో ఈ విధంగా వాళ్ళకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు అంతే ఆ విధంగానే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు.